Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students and parents. I am Harish Reddy, master trainer and mentor to IIT NEET episode students. Today's session వచ్చేసి నీట్ 2026 ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. అంతకంటే ముందు ఆంధ్రప్రదేశ్ బీడీఎస్ రౌండ్ 3 రిజల్ట్స్ ఇంకా రిలీజ్ చేయలేదు. ఆల్మోస్ట్ అన్ని కౌన్సిలింగ్ ఆయుష్ కోర్సెస్ ఎంబీబీఎస్ అన్నీ కంప్లీట్ అయ్యాయి. ఎప్పుడు రిలీజ్ చేస్తారని చాలామంది స్టూడెంట్స్ టెన్షన్ పడుతున్నారు, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు. సో నేను కాల్ చేసి వాళ్ళు చెప్పింది ఏంటంటే మాకు ఎంసీసీ నుంచి పర్మిషన్ రావాలని చెప్పారు. నేను మళ్ళీ ఎంసీసీ వాళ్ళకి కాల్ చేస్తే ఆల్ ఇండియా కోటా మాకు కంప్లీట్ అయిపోయింది, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళే చూసుకుంటారు, అది మీరు వాళ్ళనే కాంటాక్ట్ అవ్వండి అని చెప్పారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ప్రాపర్ వేలో రెస్పాండ్ అయితే అవ్వట్లేదు, రీజన్ ఏంటో తెలియట్లేదు. బట్ 3-4 డేస్లో అయితే రావచ్చు అని చెప్తున్నారు. నేను ఒక 4 డేస్ క్రితం కాల్ చేస్తే 1 వీక్ అన్నారు. తర్వాత మళ్ళీ కాల్ చేస్తే నేను ఎంసీసీ వాళ్ళని అడగండి అన్నాడు. మళ్ళీ కాల్ చేస్తే 2-3 డేస్లో అయితే క్లియర్ అయితే సార్ అని చెప్తున్నారు. సో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మీరేం టెన్షన్ పడకండి, రిజల్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు 2026కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ గురించి చెప్తున్నాను. 2026 నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి అయితే 2025లో బార్డర్ మార్కులు మిస్ అయ్యారు. సార్ నాకు ఒక్క 10 మార్క్స్ వచ్చింటే వస్తుండే సార్, 5 మార్క్స్ వస్తే వస్తుండే, తెలంగాణ విద్యార్థులు కానీ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కానీ. సో బార్డర్లో మిస్ అయ్యాము, ఇంకా 5 to 6 మంత్సే ఉంది కదా సార్, నేను ప్రిపేర్ అవుతున్నాము, లాంగ్ టర్మ్ తీసుకుంటున్నాము అని కొద్దిమంది పేరెంట్స్ అడుగుతున్నారు. కొద్దిమంది రెగ్యులర్ స్టూడెంట్స్ కూడా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. రెగ్యులర్గా ప్రిపేర్ ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళు, సార్ నేను ఐపీఈ తర్వాత ప్రాక్టికల్స్ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎలా ప్రిపేర్ కావాలి అనేది కొద్ది రెగ్యులర్ స్టూడెంట్స్కి అందరికీ కలిపి ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. ఒకసారి లాస్ట్ వరకు చూడండి మై డియర్ స్టూడెంట్స్. ఓకే, బార్డర్ మార్క్స్ స్టూడెంట్స్ మిస్ అయిన వాళ్ళు, బార్డర్ మార్క్స్తో మిస్ అయిన స్టూడెంట్స్కి సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకుంటామని అంటున్నారు. సెల్ఫ్ ప్రిపరేషన్ అనేది నేనైతే సజెస్ట్ చెయ్యను. ఒకవేళ మీకు మార్కులు 200 మార్కులు వచ్చాయి 2025లో, నేను లాంగ్ టర్మ్ తీసుకోవాలా సార్ అంటే మేబీ నేను అగెనిస్ట్ అయ్యి ఉండొచ్చు, వద్దు నా మాటని ఏదేస్తే అది జాయిన్ అవ్వు అని చెప్పేది. కానీ బార్డర్ మార్కులు మీకు మిస్ అయ్యి నేను సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకుంటా సార్, ఇంట్లో ఉండి ప్రిపేర్ అవుతా అంటే మాత్రం డ్రాబ్యాక్ అవుతుంది. ఎందుకు డ్రాబ్యాక్ అవుతుంది అంటే మీకు ఒక పాయింట్ చెప్తా చూడండి. ఎగ్జామ్ సిరీస్ వెరీ ఇంపార్టెంట్. మీరు శ్రీ చైతన్య ఉండండి, నారాయణ ఉండండి, ఆకాష్ ఉండండి, ఆలయన్ ఉండండి, ఏదన్నా ఓకే, ఏ బ్రాంచ్లు ఉన్నా సరే మీరు ఎగ్జామ్ సిరీస్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మీరు ఈ బార్డర్ మార్కులు వచ్చిన స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ చెప్తా చూడండి. మీకు లాస్ట్ ఇయర్ ఎంత ఉంటుంది అంటే స్కోరు మీకు 420 నీట్ 2025లో ఉండింటే, పేరెంట్స్ మీరు కూడా చూసుకోండి కావాలంటే, మీకు కాలేజీలు పెట్టిన ఎగ్జామ్లలో 650 ఎప్పుడు రాలేకుండా ఉంటాయి, 600+ కూడా రాలేకుంటాయి. మీరు బాగా హార్డ్ వర్క్ చేశారు అయినా మీకు 600+ ఎప్పుడు రాలేకుండా ఉంటాయి. మీ యావరేజ్ వచ్చేసి నాకు గెస్ కరెక్ట్ అయితే 550 to 570 ఉండేది. ఎగ్జామ్ టఫ్ వచ్చింది కదా, మీకు అందుకే 420, 430 మార్క్స్ దగ్గర ఆగిపోయారు. అదే మీ ఫ్రెండ్స్ని ఎవరైనా క్రాస్ చెక్ చేసుకోండి. మీ ఫ్రెండ్ ఎవరికైనా 600+ మార్క్స్ ఉండే, సార్ మా ఒక ఫ్రెండ్ ఉండే 650+ సార్, ఏ ఎగ్జామ్ పెట్టిన కాలేజీలో శ్రీ చైతన్య గోషాలైట్, తర్వాత ఇక్కడ హైదరాబాద్లో అయినా సరే శ్రీ చైతన్య మాదాపూర్, నారాయణ మాదాపూర్ ఎన్ని తీసుకోండి సార్, 600+ వచ్చేది మా ఫ్రెండ్కి, ఇప్పుడు తనకి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది సార్ అనే సిచ్యువేషన్సే ఉంటాయి చూడండి. అంటే కాలేజీలో పెట్టిన ఎగ్జామ్స్లలో ఎంత స్కోర్ వస్తుందో దాన్ని బట్టి ఫ్యాకల్టీ ఈజీగా గుర్తుపడతారు. ఓకేనా, మీకు 650+ వచ్చింటే మీకు ఖచ్చితంగా ఎంబీబీఎస్ సీట్ వచ్చేది. మీకు 550+ కష్టపడ్డారు మీరు, నో డౌట్. 550+, 500 అలా వచ్చిన స్టూడెంట్స్ అందరికీ మిస్ అయిపోయాయి. కాలేజీలో పెట్టిన ఎగ్జామ్స్ గురించి చెప్తున్నాం. కాలేజీలో 550, 500 ఉన్న వాళ్ళకి ఫైనల్ నీట్లో 400 దగ్గర ఆగిపోయారు. కొద్దిమంది స్టూడెంట్స్కి మాత్రం మంచిగానే వచ్చింది, వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. ఓకేనా, సో ఇది నేను చెప్పేది. అందుకే ఎగ్జామ్ సిరీస్ ఇంపార్టెంట్. ఎగ్జామ్ సిరీస్ 600+ మీకు వచ్చింది. మీరు ఏం చేస్తున్నారు, లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవుతున్నారు, లేదా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు. మీ కాలేజ్ పెట్టే ఎగ్జామ్లల్లో ఏ ఇన్స్టిట్యూషన్ అయినా తీసుకోండి. నేను ఈ బ్రాండెడ్ ఈ ఇన్స్టిట్యూషన్లో నేను వర్క్ చేసిన కాబట్టి చెప్తున్నా క్లియర్గా. ఈ కాలేజీలలో సో మీకు 600+ మార్క్స్ వచ్చినాయి అనుకోండి, వస్తే ఖచ్చితంగా మీకు సీట్ వస్తుంది. 600+ ఎవ్రీ ఎగ్జామ్లో రావాలి. ఒక ఎగ్జామ్లో 600+, ఒక ఎగ్జామ్లో 400, ఒక ఎగ్జామ్లో 300 వస్తే చెప్పలేము. 600+ వస్తే మీకు సీట్ గ్యారంటీ. ఓకే, మీకు కాలేజ్ పెట్టిన ఎగ్జామ్స్ గురించి చెప్తున్నాం. కాలేజీలో పెట్టే ఎగ్జామ్స్లలో మీకు 400, 450, 500 వరకే వస్తుందంటే మాత్రం టెన్షన్ ఉంటుంది. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. నేను ఇంకొకటి చెప్తా చూడండి. దిస్ ఇయర్ ఇన్ యువర్ కాలేజెస్ ఇఫ్ యూ గెట్ యువర్ స్కోర్ 600+, 650+ వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా మీకు సీట్ వస్తుంది. నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరే చెప్తారు. సార్ కాలేజీలో పెట్టే ఎగ్జామ్లో 600, 650+ తెచ్చుకోవడానికి నేను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నా, ఇంత హార్డ్ వర్క్ చేస్తా కాబట్టి నాకు 600 కాలేజ్లోనే వస్తుంది, ఫైనల్ నీట్లో కూడా నాకు మినిమంగా సీట్ వస్తుందని మీకే అర్థమవుతుంది.
ఓకేనా. మై డియర్ పేరెంట్స్, మీరు ఇప్పుడే రియలైజ్ అవ్వండి, మీకు మీ పిల్లలకి మార్క్స్ మంచిగా వస్తున్నాయి అంటే బాగా హార్డ్ వర్క్ చేసి చదివినారు అని అర్థం. ఇక్కడ మార్క్స్ నేను ఏదో నెంబర్ని టార్గెట్ చేయట్లేదు. ఆ నెంబర్ మార్క్స్ ఇండికేట్స్ యువర్ స్టూడెంట్ పర్ఫార్మెన్స్. ఎంత కష్టపడితే 600+ వస్తే ఫ్యాకల్టీకి తెలుసు క్లియర్గా. సో అది చెప్తున్నా, 600, 650+ వస్తే మీకు సీట్ గ్యారంటీ. ఎంబీబీఎస్ కరీంనగర్ కోట టాప్లో సీట్ వస్తుంది మీకు. ఈ రోజే డిసైడ్ అవ్వచ్చు. ఈ రోజు ఎంత, December 1 కదా. ఒక రెగ్యులర్ స్టూడెంట్ నాకు ఫోన్ చేసి, సార్ నాకు కాలేజీలో ఆకాష్లో పెట్టిన ప్రతి ఎగ్జామ్లో, లేదా చైతన్య లేదా నారాయణ, ఈ కాలేజీలో పెట్టే ప్రతి ఎగ్జామ్లో నాకు 650+ వస్తుంది సార్, నాకు ఎంబీబీఎస్ సీట్ వస్తుందో చెప్పండి సార్ అంటే 100% వస్తుంది, రాసి పెట్టుకోండి కావాలంటే. 100% మీ కాలేజీలో పెట్టే ఎగ్జామ్స్లలో. ఎలా తెలుసు సార్ మీకంటే ఈ పేపర్స్ అన్నీ స్టాండర్డ్ ఎలా ఉంటుందో నేను చేసి కాలేజీలో వర్క్ చేసి చెప్తున్నా క్లియర్గా. ఓకేనా. నాకు తెలియని ఇన్స్టిట్యూషన్ ఏదో వేరే ఇన్స్టిట్యూషన్లో ఎగ్జామ్ పేపర్లో నాకు 600 వస్తున్నాయంటే నేను చెప్పలేను, కానీ ఈ కాలేజీలలో అయితే నేను వర్క్ చేశాను కాబట్టి చెప్పగలుగుతా. రెసిడెన్స్ ఎనీ ఇన్స్టిట్యూషన్, ఒక టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్ అంటే పేరు మీకు బాగా వెల్ నోన్ ఉన్న ఇన్స్టిట్యూషన్ పేరు అలా ఆ కాలేజ్లో ఎగ్జామ్స్లలో మీకు ఇంత స్కోర్ వస్తే మాత్రం ఖచ్చితంగా మీకు సీట్ వస్తుంది. సార్ నాకు 300 మార్క్సే వస్తున్నాయి సార్, ఇప్పుడు నాకు 2026 నీట్లో సీట్ వస్తుందా అంటే చెప్పలేదు. యాజ్ ఏ ఫ్యాకల్టీగా ముందైతే చెప్పలేను నేను. మీకు ఏదైనా రిజర్వేషన్ ఉంటే మీరు బాగా ఇంప్రూవ్ అయ్యి గ్రాండ్ టెస్ట్ వరకు మీరు 500+ క్రాస్ చేస్తే మాత్రం మీకు వస్తుంది సీటు. 500, 550, 600 వరకు వస్తే మీకు వస్తుంది. అలా థింక్ చేయండి మై డియర్ స్టూడెంట్స్. ఓకే, మీకు ఒకవేళ 500+ వస్తుంది, మీ 500, 450+ వస్తుంది కాలేజ్ పెట్టే ఎగ్జామ్లో, చాలా టెన్షన్, మీకు సీట్ వస్తుందో రాదో చెప్పలేరు. ఓకేనా. మీరు అలర్ట్ అవ్వండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మీరు ఇద్దరు అలర్ట్ అవ్వండి. మీకు ఒకవేళ 200, 300 వస్తుంది సార్, ఇప్పుడు నేను ప్రస్తుతం 2nd ఇయర్ ప్రిపేర్ అవుతున్నా, నేను లాంగ్ టర్మ్ తీసుకుంటున్నా, కానీ కాలేజ్ మాత్రం పెద్ద కాలేజ్ సార్, ఇది ఆల్ ఇండియా ర్యాంక్ ఉంది సార్, టాప్ 10లో ఉంది, ఈ కాలేజ్లో వర్క్ చేస్తున్నా, నాకు 200, 300 మార్క్సే వస్తున్నాయి నీట్ ఎగ్జామ్లో అంటే మీకు చాలా చాలా కష్టం మై డియర్ స్టూడెంట్స్. ఒక్కసారి చూసుకోండి, నేను ఫేక్ హోప్స్ ఇవ్వదలుచుకోలేదు. పేరెంట్స్ మీరు కూడా అలర్ట్ అవ్వండి. మీరు కూడా పేరెంట్స్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అని అంటే, ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన తర్వాత రియలైజ్ అవుతారు పేరెంట్స్, స్టూడెంట్స్ కూడా. పేరెంట్స్, అరే మా అబ్బాయి బాగానే చదువుతున్నాడు, మా అమ్మాయి బాగానే క్లాసులు రెగ్యులర్గా అటెండ్ అవుతుంది, ఎప్పుడు చూసినా చదువుతూనే ఉంటారు, నైట్ అసలు టీవీ చూడరు, మొబైల్ వాడరు, ఫ్రెండ్స్ అది అని బయటికి వెళ్ళరు, ఎప్పుడు చూసినా చదువుతూనే ఉంటారు, ఖచ్చితంగా సీట్ వస్తుంది అని ఫేక్ హోప్స్ పెట్టుకోకండి. ఎప్పుడు వస్తుంది అని అంటే, చదువుతున్నారు వెరీ గుడ్, కాలేజ్ పెట్టిన ఎగ్జామ్స్లో ఎంత స్కోర్ వస్తుంది దాన్ని బట్టి డిసైడ్ చేయొచ్చు. యాజ్ ఏ ఫ్యాకల్టీగా నేను సిన్సియర్, బట్ 200 మార్క్సే వస్తుంది కాలేజీలో పెట్టిన ఎగ్జామ్ అంటే కష్టం, నో డౌట్. ఓకేనా. సిన్సియర్ కాదు, కొంచెం అటు ఇటు టైం వేస్ట్ చేస్తున్నారు, కానీ కాలేజీలో పెట్టే ఎగ్జామ్లో మాత్రం షార్ప్గా 500, 600 తెచ్చుకుంటున్నారంటే ఖచ్చితంగా సీట్ వస్తుంది. ఓకే, ఇలా ఆలోచించండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఓకేనా. నెక్స్ట్, స్టార్టింగ్ నుంచి నేను ఒక పాయింట్ చెప్తా, కొద్దిమంది స్టూడెంట్స్ లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళ గురించి చెప్తున్నది ఎస్పెషల్గా. మీరు స్టార్టింగ్ నుంచి లేదా రెగ్యులర్ స్టూడెంట్స్ అయినా సరే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని, ఎన్సీఆర్టీని లైన్ టు లైన్ చదవాల్సిందే. పీవైక్యూ క్వశ్చన్స్ 10 years 10 times, అంటే 2010 నుంచి 15 years క్వశ్చన్ పేపర్ తర్వాత 10 times రివైజ్ చేయాలి ఎన్సీఆర్టీ లైన్ టు లైన్. ఓకేనా. కానీ మెనీ స్టూడెంట్స్ ఎక్కడ మిస్టేక్ చేస్తారంటే, మ్యాక్సిమం స్టూడెంట్స్ స్టార్టింగ్ చాప్టర్స్ ఉంటాయి కదా, 4 days 5 days ఇస్తారు ఒక్క చాప్టర్కి, లాంగ్ టర్మ్ తీసుకునే వాళ్ళ గురించి ఎస్పెషల్గా, ఎందుకంటే టైం దొరుకుతుంది. స్టార్టింగ్లో ఎగ్జామ్స్ కొంచెం స్లోగా పెడుతుంటారు. ఓకే, 5 days ఒక చాప్టర్ ప్రిపేర్ అవుతారు, కానీ లాస్ట్కి వచ్చేసరికి టోటల్ సిలబస్కి ఒకటే రోజు గ్యాప్ దొరుకుతుంది, గ్రాండ్ టెస్ట్లకు 2 రోజులు గ్యాప్ దొరుకుతుంది. ఆ టైంలో మెనీ స్టూడెంట్స్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కంప్లీట్ చేయరు, ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ కూడా కంప్లీట్ చేయరు. చేయక కాన్ఫిడెన్స్ అంతా లాస్ అవుతారు, అబ్బా నాకు సీట్ రాదేమో మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకోవాలని ప్యానిక్ అయిపోయి స్కోర్స్ తగ్గుతూ ఉంటాయి. అందుకనే మీరు స్టార్టింగ్ నుంచే ప్రీవియస్ ఇయర్ ఒక చాప్టర్ చదివినారు అంటే పీవైక్యూ ఎన్సీఆర్టీ ఒక 5 times రివైజ్ చేసి ఉండాలి లైన్ టు లైన్. ఓకే, బయో తీసుకోండి, కెమిస్ట్రీ తీసుకోండి, ఫిజిక్స్ కొంచెం అప్లికేషన్స్ క్వశ్చన్స్ కూడా అవసరం. ఎన్సీఆర్టీ ఇంపార్టెంట్, దానికన్నా కొంచెం ఎక్కువ చదవాల్సి ఉంటుంది. ఓకే, సో 5 to 6 times ఆర్ 10 times రివైజ్ చేయాలి. ఓకే, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, ఇక్కడ మీకు ఇంకో కొన్ని పాయింట్స్ ఇస్తాను. ఇక్కడ అసలు బెస్ట్ పేపర్ స్టాండర్డ్ ఎలా ఉంటుంది సార్, 2025లో టఫ్ ఉంది, 26లో ఎలా ఉంటుంది అంటే 26 కానీ 27 కానీ 28 కానీ, ఓకే పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో నేను క్లియర్గా చెప్తాను. దాన్ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని అనలైజ్ చేసి 2025 పేపర్ డిస్కషన్ కూడా చేశాను, ఆల్రెడీ ఛానల్ అప్లోడ్ చేశాను. సో క్వశ్చన్ స్టాండర్డ్ని బట్టి నేను మీకు 26లో ఎలా ఉంటుందో చెప్తా చూడండి. ఎగ్జామ్ పేపరు
3 కేటగిరీస్గా తీసుకుంటున్నాం, ఇంక్లూడింగ్ ఇది ఎనీ ఎంట్రన్స్ ఆల్ ఇండియా లెవెల్లో జరిగే ఏ ఎంట్రన్స్ క్వశ్చన్ పేపర్ అయినా, ఇంక్లూడ్ జేఈ మెయిన్స్ అయినా, నీట్ అయినా, ఏదన్నా తీసుకోండి. ఓకే, 3 కేటగిరీస్ ఉంటుంది. ఫస్ట్ అండ్ 4 లెవెల్స్ క్వశ్చన్స్ ఉంటాయి. 3 కేటగిరీ అంటే ఫస్ట్ కేటగిరీ సింగిల్ టాపిక్ సింగిల్ కాన్సెప్ట్ డైరెక్ట్ ఉంటుంది క్వశ్చన్. ఓకే, కాన్సెప్ట్ అండ్ టాపిక్ డైరెక్ట్ ఉంటుంది, అది కేటగిరీ 1. కేటగిరీ 2 వచ్చేసి సింగిల్ టాపిక్ మల్టిపుల్ కాన్సెప్ట్స్, అంటే మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఒకటే టాపిక్ ఉంటుంది, మూల కాన్సెప్ట్ తీసుకుంటే అటు ఇటు 2-3 చాప్టర్లకు లింక్ ఉంటుంది. కేటగిరీ 3 మల్టిపుల్ టాపిక్ మల్టిపుల్ కాన్సెప్ట్స్, అంటే ఇది ఫుల్ టఫ్ అనమాట. ఈ కేటగిరీ 3లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఒక 5 to 10 క్వశ్చన్స్ వరకు ఉండొచ్చు అంతే. ఓకే, మీరు బాగా కష్టపడితే ఇది ఈజీ. ఆ క్వశ్చన్ లెవెల్ చెప్తున్నా, హార్డా, ఈజీయా, మోడరేటా ఎలా ఉంటుంది అంటే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. నేను క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ చేసేటప్పుడు నాకున్న ఇన్స్ట్రక్షన్స్, నేను ఒక కాలేజ్లో వర్క్ చేస్తుంటే నాకు సెంట్రల్ ఆఫీస్ నుంచి ఇలా ప్రిపేర్ చేయండి క్వశ్చన్ పేపర్, కొన్ని పీవైకి ఇవ్వండి, కొన్ని ఈజీ ఇవ్వండి, కొన్ని మోడరేట్ ఇవ్వండి అని చెప్పేవాళ్ళు అనమాట. ఎందుకు అలా చెప్పేవాళ్ళంటే ఫైనల్ నీట్ ఎగ్జామ్ అలానే ఉండేది కాబట్టి. ఓకే, క్వశ్చన్ లెవెల్ 1 డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ ఈజీ ఉంటుంది, ఇది ఐపీ నాలెడ్జ్ తోటి కూడా ఈ క్వశ్చన్స్ చేయొచ్చు. నెక్స్ట్ లెవెల్ 2 నోన్ క్వశ్చన్స్ ఉంటాయి, బట్ 2-3 స్టెప్స్ ఉంటుంది. క్వశ్చన్ మీకు వెల్ నోన్, బట్ 2 or 3 స్టెప్స్ ఉంటుంది. ఇంకొక పాయింట్ లెవెల్ 3 మీకు బాగా తెలిసిన క్వశ్చన్ ఎక్కడ కన్ఫ్యూజ్ చేసేస్తారు వర్డ్స్, ఇక్కడ నెగిటివ్ బాగా అవుతుంది. అది ఎగ్జామ్ తర్వాత మీరు రియలైజ్ అవుతారు, అరే ఈ ఆన్సర్ నాకు తెలుసు కదా అని చెప్పేసి. సో మీరు జాగ్రత్తగా ఈ మైండ్ సెట్ తోటి ఎగ్జామ్ పేపర్ని హ్యాండిల్ చేయండి. ఓకే, లెవెల్ 4 ఇది టఫ్ ఉంటుంది, ఇది 5 క్వశ్చన్స్ వరకు అట్లా ఉండొచ్చు, 5 to 7, 8 క్వశ్చన్స్ వరకు టైం టేకింగ్ అనమాట. ఇవి చేయకుండా ప్రాబ్లం లేదు, మీకు 600+ ఈజీ వస్తుంది. ఈ లెవెల్ 4 చేయకుండా ప్రాబ్లం లేదు, 600+ ఈజీ వస్తుంది. ఓకేనా, సో మీరు ప్యానిక్ అవ్వకండి మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ పీవైకి మస్ట్గా చేయాల్సిందే. లాస్ట్ 2010+ నుంచి 2010 నుంచి ఓల్డ్ సిలబస్ ఉంటే డిలీట్ చేసుకోండి, ఆ క్వశ్చన్స్ని 10 times రివైజ్ చేయాల్సిందే. ఓకే, ఎవరైతే నీట్ ప్రిపేర్ అవుతున్నారో అయితే మీకు టార్గెట్ ఇన్ యువర్ కాలేజ్ మీ కాలేజీలో పెట్టిన ఎగ్జామ్లలో బయోలా 330 to 340+ తెచ్చుకోవాల్సిందే ఎవ్రీ ఎగ్జామ్లో. కెమిస్ట్రీ 130 to 145 తెచ్చుకోవాల్సిందే. నేను 180 out of 180 అంటలేను కదా, బయో 360 out of 360 అంటలేను, కెమిస్ట్రీ 180 తెచ్చుకోవాలి అంటలేను, 130 to 145. ఫిజిక్స్ 100 to 120 తెచ్చుకోండి మినిమంగా చెప్తున్నా. ఇక మ్యాక్సిమం మీరు 180 తెచ్చుకుంటే చాలా హ్యాపీ, యాజ్ ఎ ఫ్యాకల్టీగా మీ పేరెంట్స్ కూడా ఫుల్ కాన్ఫిడెన్స్ వస్తుంది. టోటల్గా 560 to 605 మార్క్స్, మీకు 605 మార్క్స్ వచ్చింది అనుకోండి మీ కాలేజీలల్లో, మీ కాలేజ్ పెట్టిన ఎగ్జామ్లలో ఖచ్చితంగా మీకు 2026 MBBS సీట్ ఎగ్జామ్ రాసిన రోజు డిసైడ్ అవ్వచ్చు. ఎగ్జామ్ రాసిన రోజు నా కాలేజీలో సీట్ వస్తుంది అని. ఓకేనా, సో ఇది గుర్తుపెట్టుకోండి. సో నేను ఇంకా ఇక్కడ ఒకటి ఫైనల్ కన్క్లూజన్, పీవైకి చేయాలి, క్లాస్ నోట్స్ ప్రిపేర్ అవ్వాలి, ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ చదవాలి, అప్పుడే మీకు ఒక యూజ్ అవుతుంది, మంచి స్కోర్ వస్తుంది. మార్క్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్, కాలేజీలో పెట్టిన పేపర్స్ ఎర్ర నోట్స్ రాసుకోవాలి, అవి మీరు కరెక్షన్ చేసుకోవాలి. నెక్స్ట్ షార్ట్ నోట్స్, ఫార్ములాస్ డైలీ రివైజ్ చేయాలి. షార్ట్ నోట్స్ రాసుకోవాలి, ఫార్ములాస్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫార్ములాస్ నేను మన ఛానల్ తరపు నుంచి ఇచ్చి ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్తాను. మీకు ఒక 10-15 times రివైజ్ చేసి చెప్తాను, నేను రివైజ్ చేసి చూపిస్తాను మీ ముందర. సార్ మీరు కెమిస్ట్రీ ఫార్ములాస్ మొత్తం చూడకుండా చెప్పండి అంటే క్లియర్గా ఎవ్రీ చాప్టర్ ఫార్ములాస్, ఫిజిక్స్ ఫార్ములాస్ మొత్తం వితౌట్ సీయింగ్ ఆల్ ఫార్ములాస్ని మీకు ఒకసారి రీడ్ చేసి చూపిస్తాను. బట్ ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇలా గుర్తుపెట్టుకోండి అని మీకు అది నేను చూపిస్తాను. ఇట్స్ వెరీ డిఫికల్ట్, చాలా కష్టపడాలి మై డియర్ స్టూడెంట్స్, నో డౌట్. విత్ హార్డ్ వర్క్ ఓన్లీ దిస్ ఈజ్ పాసిబుల్. ఓకే, అండ్ మళ్ళీ చెప్తున్నా, పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ మీరు ఎగ్జామ్ తర్వాత రియలైజ్ అవుతారు, ఫ్యాకల్టీ మాత్రం ఎగ్జామ్ కంటే ముందే రియలైజ్ అవుతారు. వీళ్ళకి సీట్ వస్తుంది, వీళ్ళకి రాదు, వీళ్ళకి 650+ వస్తుంది, వీళ్ళకు సీట్ రాదు, వీళ్ళకి బీడీఎస్ కూడా రాదు, వీళ్ళకి టాప్ కాలేజీలో MBBS వస్తుందని ఎలా గుర్తుపడతారు అంటే స్టూడెంట్స్కి వచ్చే మార్క్స్ని బట్టే చెప్పగలుగుతాం మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. మీరు స్టార్టింగ్ కాలేజ్లోనే టైం మేనేజ్మెంట్ గురించి చూసుకోండి. డైలీ బయో ఫిజిక్స్ కెమిస్ట్రీ చదవాలి, అంతేగాని 2 రోజులు బయో చదివి తర్వాత ఫిజిక్స్ చదువుతుంటే కుదరదు. మీరు ఎవరైనా హాస్టల్లో ఉండేవాళ్ళు నా సజెషన్ ఏంటంటే ఎక్సర్సైజ్ ప్రాణాయామం చేస్తే బెటర్, ఒక 1 hour అలా పెట్టుకోండి, లేదా 40 minutes అన్నా. అండ్ స్టడీ బ్రేక్స్ ఇవ్వాలి, వాటర్ సఫిషియంట్ వాటర్ తీసుకోండి. అండ్ హోమ్ ఫుడ్ ఇంపార్టెంట్, హాస్టల్ ఫుడ్ విషయంలో చూసుకోండి, మీరు ఫుడ్ విషయంలో జాగ్రత్త, బయట ఫుడ్ తీసుకోకండి, హెల్త్ జాగ్రత్త. అండ్ కాన్ఫిడెంట్గా ఉండండి, హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్. ఓకేనా,
నేను నోట్స్ ఎన్సీఆర్టీ పీవైక్యూ ఫార్ములాస్ను ఒక 5 to 10 టైమ్స్ చదివితే 100% మీకు ఎంబీబీఎస్ సీట్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ మన ఛానల్ని ఈ వీడియోని లైక్ చేయండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. చాలా హెల్ప్ అవుతుంది, లైక్ చేస్తే చాలా హెల్ప్ అవుతుంది ఈ వీడియోకి, ఓకేనా. అండ్ నేను మన ఛానల్ తరపు నుంచి ఫార్ములాస్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.